పాపం ఇగో ఓటేసేందుకు వెళ్తూ 6గురు మృతి. మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఒకే కుటుంబానికి చెందిన పాపం నలుగురు ఓటేసడానికి పోతా ఉంటే బండికి మరి గుర్తు తెలియని వాహనం ఢీకొని బండి మీద ఉన్నటువంటి కుటుంబమే చచ్చిపోయింది పాపం. మెదక్లో బైక్ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం. జనగామలో మరో ప్రమాదం, అన్నదమ్ములు మృతి. వీళ్ళందరూ కూడా ఓట్లు వేయడానికి పోతున్నటువంటి వాళ్ళేనట వీళ్ళంతా. పాపం ఏదో హైదరాబాద్లో ఎక్కడో బతుకు తెరువు కోసం వచ్చింది, ఇక ఓట్లు కదా కాబట్టి పోయన్న మనం ఓటేసేద్దామని చెప్పేసి పోతా ఉంటే పాపం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు, అన్నదమ్ములు ఇద్దరు. పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు వెళ్తూ 6గురు చనిపోయిందట. మెదక్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు, జనగామలో జరిగిన యాక్సిడెంట్లలో 2 ప్రాణాలు కోల్పోయారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం మహగి గ్రామానికి చెందిన లింగమయ్య, ఆయన భార్య సాయమ్మ, కొడుకు సాయి, కూతురు మానస హైదరాబాద్లోని లింగంపల్లిలో ఉంటున్నారు. ఆదివారం గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరగడంతో ఓటు వేసేందుకు శనివారం రాత్రి బైక్పై సొంతూరుకు బయలుదేరిల్లు. నేషనల్ హైవే 161 పై వెళ్తుండగా మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట సమీపంలో వీరు బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకుంది. దీంతో లింగమయ్య, సాయమ్మ, సాయి, మానస అక్కడికక్కడికే చనిపోయారు. పెద్ద శంకరపేట పోలీసులు స్పాట్కు చేరుకొని డెడ్ బాడీలను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కనీసం వాడు మరి ఒకటేసారి నలుగురు అంటే మరి మొత్తం బాడీల మించే మరి ఆ వెహికల్ ఏమైనా పోయిందా? పెద్ద వెహికల్ కావచ్చు, చిన్న చిన్న కారో లేకపోతే ఇంకొక బైక్ ఢీకుంటే ఇంత పెద్దగా బండి మీద ఉన్నటువంటి నలుగురు చనిపోకపోవచ్చేమో, కానీ మరి పెద్ద వెహికల్ ఏమైనా ఆ బండిని ఏమైనా ఢీకొని ఉండొచ్చేమో. రాత్రి టైం కదా, సో రాత్రి టైం ఒకటైపోయింది. మళ్ళీ ఆ బండి పైన కూడా నలుగురు ఉన్నారు. హైవే కాబట్టి ఓవర్ స్పీడ్లో పెద్ద పెద్ద వాహనాలంతా కూడా ఓవర్ స్పీడ్లో దాదాపుగా 90-100 ఆ స్పీడ్లో వెళ్తూ ఉంటాయి కాబట్టి రాత్రి టైం కాబట్టి అయినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇదంతా కూడా నిజంగా ఒక పాపం కుటుంబమే లేకుండా పోయింది. ఎన్నికలకని వెళ్తూ కుటుంబమే మొత్తమే చచ్చిపోయారు వాళ్ళంతా కూడా. కొడుకు, కూతురు, వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు, వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం రామ్నగర్కి చెందిన బుర్రా కళ్యాణ్, ఆయన బుర్రా నవీన్ అన్నదమ్ములట వీళ్ళు. కళ్యాణ్ నారాయణ స్కూల్ ఇన్ఛార్జిగా, నవీన్ ఐటీ ఎంప్లాయీగా హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నాడట. ఆదివారం పోలింగ్ ఉండడంతో శనివారం రాత్రి బైక్పై సొంతూరుకు బయలుదేరిల్లు. జనగామ జిల్లా స్టేషన్ కనుపూర్ మండలం రాఘవాపూర్ వద్ద నేషనల్ హైవేపై వీరి బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో కళ్యాణ్, నవీన్ స్పాట్లోనే చచ్చిపోయినట్టు. పాపం చూడిగా అన్నదమ్ములు, వాళ్ళిద్దరు సొంత అన్నదమ్ములట. వాళ్ళు ఒకరేమో సాఫ్ట్వేర్ సంబంధించిన ఐటీ ఎంప్లాయీ అయితే ఇంకోనేమో నారాయణ స్కూల్, కళ్యాణ్ నారాయణ స్కూల్ ఇన్ఛార్జిగా ఆయన పనిచేస్తున్నట్టు. ఎంత భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు మరి యాక్సిడెంట్లో వాళ్ళిద్దరు కూడా చచ్చిపోయింది. వీళ్ళు కూడా ఓటేయడానికే ఇలా 2వ విడతలో ఓటింగ్ ఉన్నది కాబట్టి ఇక వాళ్ళు నిన్న ఉద్యోగం చేసుకున్నట్టున్నది. ఉద్యోగం చేసుకుని నిన్న సాటర్డే కాబట్టి సో అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఊరికని బయలుదేరి ఇలా సండే కాబట్టి సరే మనం ఓటేసి కొంత ఆడ ఫ్యామిలీతో గడుపుదాం అన్నటువంటి ఉద్దేశంతో బండి మీద పోతే కొంత కంఫర్ట్గానే ఉంటుంది కాబట్టి ఊర్లో తిరగడానికైనా అని బండి మీద పోతే వీళ్ళకు కూడా గుర్తు తెలియని వాహనం ఢీకొని వీళ్ళు కూడా చచ్చిపోయారు. ఈడ గుర్తు తెలియని వాహనమే, ఈడ కూడా గుర్తు తెలియని వాహనమే. పాపం ఇక్కడ నలుగురు, ఇక్కడ ఇద్దరు, మొత్తం 6గురు కూడా వీళ్ళంతా కూడా ఎక్కడ వీళ్ళు ఒకడేమో మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళైతే ఇంకోలేమో ఐనవోలు వర్ధనపేట వరంగల్కు సంబంధించినటువంటి ఆ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి వ్యక్తులు అన్నట్టుగా తెలుస్తూ ఉన్నది.